ఇదంతా మన కోసమే, మెయిన్లీ మీకోసమే. ఓకే, నేను నాది కూడా ఎంబీబీఎస్ రష్యాలో అయిందండి. నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడిగా మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం ఉంది కదండి, అక్కడ జాయిన్ అయినా మొన్న రీసెంట్గా హైదరాబాద్లో. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనేదో గొప్పతనం అని కాదు. కొన్ని సంవత్సరాల కింద నేను కూడా మీలాగే కూర్చున్నాను, మీ ప్లేస్లోనే కూర్చున్నాను. నా జర్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. మా నాన్న ఒక కానిస్టేబుల్ ఉండే అప్పుడు నన్ను పంపించినప్పుడు. సో ఇండియాలో సీట్స్ ఎలాగో రావు, నాకు కూడా రాలేదు. సో చిన్న పేపర్లో చూసి యాడ్ చూసి మా నాన్న పంపించిండు. ఇవాళ ఆ రోజు మా నాన్న ఆ డిసిషన్ తీసుకున్నందువల్ల నేను ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఖమ్మంలో ఒక హెచ్ఓడి ఆఫ్ ఒక డిపార్ట్మెంట్లో, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా పనిచేస్తుంది. సో ఇంటర్ తర్వాత మనం తీసుకునే డిసిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్ తర్వాత మనం కొంచెం రాంగ్ స్టెప్ వేసినా కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ తర్వాత. ఓకే, ఇవాళ ఇదందరికీ కారణం మనకు మెయిన్ థింగ్ గుండాల విద్యా సార్. ఆయన వల్ల వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ జరగడం స్టార్ట్ అయింది. మేము అనుకున్నాం ఎప్పుడు పెడదాం మరి స్టూడెంట్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా అని పెట్టుకుంటే ఆయననే తొందరగా పెట్టేసి తొందరగా పంపిద్దాం అనుకుని ఈ డేట్ ఫిక్స్ చేసి మీటింగ్ స్టార్ట్ చేయడం అయిందండి. నేను రష్యాలో 2008లో వెళ్ళానండి ఎంబీబీఎస్. అలవాటు లేని పనులు మైక్ ఎత్తుకోకపోతే. ఓకే, నేను రష్యాలో 2008లో వెళ్ళానండి. 2008 వెళ్ళి 2013లో ఎంబీబీఎస్ ఫినిష్ అయింది. 2014లో ఇంటర్న్షిప్ చేసుకున్నాం. 2015-16లో పీజీ కోసం ప్రిపేర్ అయ్యాం. ఫస్ట్ అటెంప్ట్లో పీజీ వచ్చింది, డిఎంసీలో పీజీ చేసుకున్నాం. అప్పుడే 2017లోనే విద్యాసాగర్ నన్ను కలిశారు, ఇలా ఒకటి స్టార్ట్ చేద్దామని. కాకపోతే ఇది చాలా అంత ఈజీ టాస్క్ కాదు. ఒక స్టూడెంట్ని ఒక ఎంబీబీఎస్ అడ్మిషన్ చేసి వీసా తీయించి ఫ్లైట్ టికెట్ తీయించి అక్కడ సేఫ్గా అక్కడ పంపించడం, సేఫ్గా పంపించిన తర్వాత 5 సంవత్సరాల వరకు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు. సో అప్పుడు కొంచెం నాకు భయం వేసింది ఈ ఫీల్డ్లో దిగడానికి. బట్ 2 to 3 yearsలో నేను విద్యాసాగర్ జర్నీ చూశాను. చూసిన తర్వాత ఇక నేను కూడా దీంట్లో దిగడానికి మెయిన్ రీజన్ విద్యాసాగర్ ఎవరో కాదు, నా క్లాస్మేట్ కదా, నా బ్యాచ్మేట్. సో మేమిద్దరం వెళ్ళాం. సార్ కూడా అక్కడనే చదివేసి వచ్చారు. సో మీ అందరికీ చాలా డౌట్స్ ఉండొచ్చు, బయటకు వెళ్తున్నాం మరి ఎట్లుంటుంది, ఎడ్యుకేషన్ వాల్యూ ఉంటుందో ఉండదో, ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తామో లేదో, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంసీఐ క్లియర్ అవుతుందో లేదో, అవన్నీ డౌట్స్ ఏం పెట్టుకోకండి సార్. ఇంకోటి, చాలా మంది మనకంటే మన కమ్యూనిటీ వాళ్ళే మనల్ని డౌట్స్ చేస్తారు. మనం స్ట్రాంగ్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి ఏదో ఒక రోజు వచ్చి ఎందుకు పంపించినావా, ఏం లేదు వాల్యూ లేదా, ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది. వాడు డబ్బు ఇచ్చేటోడు కాదు, వాడు డిసిషన్ చేసేటోడు కాదు, కానీ పుల్ చేసేటోడు అంతే, ఒకటే. సో మీకు ఇప్పుడు మీ పిల్లల్ని మీరు పంపిస్తున్నారు కదండి, 5 సంవత్సరాల వరకు మీకు ఈ పుల్లింగ్ ఉంటుంది. మీరు పక్కన పెట్టేసేయాలి. వాళ్ళని పట్టించుకుంటే మీరు డిప్రెస్ అవుతారు. ఓకే, సో ఈ పక్కన పెట్టేసుకొని మంచిగా చదువుకోండి. మీకు 5 years మేము ఉంటాం ప్రతి స్టెప్లో. మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, 5 years తర్వాత ఇండియాలో చదివినా కూడా బయట చదివినా కూడా యూ షుడ్ రైట్ వన్ ఎగ్జామ్. ఎనీవన్ నోస్ వాట్ ఈస్ దట్ ఎగ్జామ్? నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే, సో మీరు ఇక్కడ మీకు ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రాలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎంబీబీఎస్ సీట్ చూడండి, ఇప్పుడు మనం ఎంత స్ట్రెంత్ రాసామండి లాస్ట్ ఇయర్. నీట్ స్ట్రెంత్ ఎంత అండి లాస్ట్ ఇయర్? ఎవరికైనా ఐడియా ఉందా? టోటల్ 22,50,000 ఆల్ ఓవర్ ఇండియా టోటల్ 22,50,000. అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయండి మన ఇండియాలో? ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు కొన్ని ఇంక్రీజ్ అయ్యాయి, మన కొత్త మెడికల్ కాలేజ్ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ 1,10,000 వరకు మాక్సిమం, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. అంటే మిగతా ఈ 22 లక్షలు అంటే 21 లక్షల మందికి ఏం రాదన్నా, వాళ్ళు అర్హులు కాదన్నా, కాదు కదా. అంటే ఎవరైతే ఫస్ట్ 1 lakh వాళ్ళే డాక్టర్ ఎలిజిబుల్, మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్. డిసప్పాయింట్ అలా ఏం అనుకోకండి అండి, ఇది ఒక బెటర్ ఆప్షన్. ఆ రోజు నేను కూడా వెళ్ళాను డాక్టర్ అని, మీరు కూడా ఇవాళ వెళ్తున్నారు, మంచి ఆప్షన్ ఇది. మీరేం వర్రీస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ మార్నింగ్ నుంచి చాలా కమెంట్స్ వింటున్నాను, చాలా లేట్ అవుతుంది. ఏమవుతుంది? ఒక రోజు లేట్ అయితే ఎంబీబీఎస్ సీట్ కోసము వారం కాదు నెల ఉపాసాలు ఉంటారు కొందరు. అలాంటి ఎంబీబీఎస్ సీట్ మీకు గవర్నమెంట్ కేటగిరీ, గవర్నమెంట్ సీట్ కూడా మనకు ఒక 10-12 లక్షలు అవుతుంది ఇండియాలో కూడా. ఫీజు కట్టి మన ఫుడ్ అదే ఫీజులో ఇంకో 5-6 lakhs మీకు ఎంబీబీఎస్ వస్తుంది. ఏం టెన్షన్ తీసుకోకండి, మీ పిల్లలు మా చేతిలో సేఫ్గా ఉన్నారండి. మేము 5 years వరకు మేము చూసుకుంటాం.
మేము చూసుకుంటామనే రీజన్ ఇవాళ చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే సార్. ఎందుకంటే ఈయన అక్కడనే ఉంటారు 24/7. ఏ ప్రాబ్లం వచ్చినా ఏ హెల్ప్ ఉన్నా ఆయన రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాండ్ అవుతారు అనే ధైర్యంతో మేము చేస్తున్నాం. మాకు కొంచెం కర్ణాటక వాళ్ళు కూడా వచ్చారండి. కొంచెం కర్ణాటకలో మాట్లాడుకుంటాం. కొంచెం స్టూడెంట్స్ వచ్చారు. ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ ಸರ್. ಕನ್ನಡದಿಂದ ಬಂದಿರೋರಿಗೆ ನೀವು ಬೆಂಗಳೂರು ರೀಜನಲ್ ಬ್ರಾಂಚ್ ಅಂడి. ಸೊ ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಬಂದಿರೋರಿಗೆ. ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ಸೊ ಬಟ್ ನಮಗೋಸ್ಕರನೇ ಸರ್, ಇದು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರನೇ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಫ್ಯೂಚರ್. ನೀವೆಲ್ಲರೂ ಬಂದಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಒಂದು ಗೊತ್ತಾಗುತ್ತೆ ಎಷ್ಟು ಜನ ಇದೆ, ನಾವು ಒಬ್ಬರೇ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ, ಎಷ್ಟೊಂದು ಜನ ಹೋಗ್ತಾ ಇದೆ. ಸೊ ಒಂದು ಕ್ಲಾರಿಟಿಗೋಸ್ಕರ. ಸೊ ಯಾರ್ಯಾರು ಬಂದಿದ್ರೆ ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ ಸರ್. ಥ್ಯಾಂಕ್ಸ್, ವೆಲ್ಕಮ್.